హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ద డౌన్ఫాల్ ఆఫ్ బాలీవుడ్. ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటి, ఇంకా హిందీ ఆడియన్స్ బాయ్కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ని ఎందుకు స్టార్ట్ చేశారు, నార్త్ బెల్ట్లో బాలీవుడ్ మూవీస్ కాకుండా మన సౌత్ నుండి వెళ్ళే మూవీస్ ఎక్కువగా పర్ఫామ్ చేయడానికి కారణాలు ఏంటి, అసలు లాక్డౌన్ తర్వాత బాలీవుడ్ ఈ రేంజ్లో ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయాల్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అసలు ఈ బాలీవుడ్ పతనం అవడంలో భాగంగా మొదటి అడుగు పడింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ యొక్క. సుశాంత్ సింగ్ మిస్టీరియస్గా చనిపోవడం అసలు అనేది బాలీవుడ్ పెద్దల మీద చాలా అనుమానాలు రేకెత్తించాయి. పైగా సుశాంత్ వైఫ్ రియా చక్రవర్తికి మరియు మహేష్ భట్కి ఉన్న అఫేరే ఈ అనుమానాలన్నింటినీ మరింత బలోపేతం చేసింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనేవాడు ఒక గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్, చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ కూడా. మరి అలాంటి వ్యక్తి మిస్టీరియస్గా చనిపోవడం అనేది బాలీవుడ్ ప్రజల్ని బాగా కృంగదీసింది. ఇండస్ట్రీలో అన్ని హిట్స్ ఉన్న హీరోనే నెపోటిజంతో తొక్కేశారు అంటే ఇంకా మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటి అని బాలీవుడ్ పెద్దల్ని ట్రోల్ చేస్తూ బాయ్కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ని స్టార్ట్ చేశారు. కేవలం ఈ ఒక్క ట్రెండ్ వల్లే బాలీవుడ్లో చాలా మూవీస్కి లాసెస్ కూడా వచ్చాయి. బాలీవుడ్ యాక్టర్ అయిన మీరా చోప్రా గారు కూడా ఇలా అన్నారు, సుశాంత్ సింగ్ రాజ్పుత్ చాలా రోజుల నుండి డిప్రెషన్లో ఉన్నాడు. ఈ విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు, కానీ ఎవ్వరూ ఏమీ చేయలేదు. బాలీవుడ్లో తన ఫ్రెండ్స్, డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్లో ఒక్కరు కూడా తనను కలిసి మాట్లాడలేదంటే అప్పుడే అర్థమవుతుంది బాలీవుడ్ ఎంత టాక్సిక్గా తయారైందో అని. పైగా ఇప్పటి నుండి బాలీవుడ్ అనేది ఒకప్పటిలాగా ఉండదు అని కూడా చెప్పారు. సో ఆ తర్వాతే లాక్డౌన్ కూడా వచ్చింది. ఈ కరోనా లాక్డౌన్ కూడా బాలీవుడ్ పతనం అవడానికి మరో ముఖ్య కారణంగా నిలిచింది. అప్పటికే సౌత్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన బాహుబలి మరియు కేజీఎఫ్ లాంటి సినిమాలు బాలీవుడ్ ఆడియన్స్ పైన మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. ఆ తర్వాత లాక్డౌన్ రావడం, జనం అందరూ ఇళ్లలో ఉండిపోవటం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీగా ఉండటం వల్ల ఓటీటీల మీద పడ్డారు. అప్పుడే సౌత్ ఇండస్ట్రీలోని మూవీస్ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా స్టార్ట్ చేశారు బాలీవుడ్ ఆడియన్స్. ఆ టైంలోనే హిందీ ఆడియన్స్ అందరికీ అర్థమైంది ఈ బాలీవుడ్ వాళ్ళది మొత్తం ప్యాచ్ వర్కే అని. సౌత్ యొక్క మూవీస్ మరియు సౌత్ మూవీస్లో స్టోరీస్ని కాపీ కొట్టి బాలీవుడ్లో డబ్బులు సంపాదిస్తున్నారు అని అర్థమైంది ఆ ప్రజలకి. ఆల్రెడీ సుశాంత్ సింగ్ తో మండిపోతున్న జనం అందరికీ ఈ రీమేక్స్ విషయం తెలిసాక బాలీవుడ్ ప్రజలు ఇంకా రగిలిపోవడం స్టార్ట్ చేశారు. పైగా అప్పటికే సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బాహుబలి మరియు కేజీఎఫ్ లాంటి సినిమాలు హిందీ ఆడియన్స్ పైన మంచి పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. లాక్డౌన్ తర్వాత బాలీవుడ్ నుంచి వచ్చిన మూవీస్ కూడా అనుకున్న రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయలేకపోయాయి. పైగా మూవీ ఆడియన్స్ కూడా ఈ హాలీవుడ్ సినిమాలు, సినిమాటిక్ యూనివర్స్లు, మార్వెల్ అండ్ డీసీ సూపర్ హీరోస్ కాన్సెప్ట్ మూవీస్ అన్నిటిని చూసేసి బాగా మెచ్యూర్గా థింక్ చేయడం అలవాటు చేసుకున్నారు. మూవీ ఆడియన్స్ మూవీని ఊహించుకునే విజన్ కూడా గెలాక్సీస్ని దాటేసి వెళ్ళిపోతుంది. మరి అలాంటి ఆడియన్స్కి మూవీస్ని అందించే డైరెక్టర్స్ మాత్రం ఇంకా 2010లోనే ఆగిపోయారు. బాలీవుడ్ నుండి లాక్డౌన్ తర్వాత రిలీజ్ అయిన షకీరా, లాల్ సింగ్ చడ్డా మరియు అలా వైకుంఠపురంలో మూవీకి రీమేక్గా వచ్చిన షహజాదా కూడా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. పైగా ఫ్యాంటసీ అండ్ మాస్ మసాలా మూవీస్కి కరువాసిన బాలీవుడ్ ప్రజలకి సాహో, కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కాంతారా మరియు విక్రమ్ లాంటి సినిమాలు మంచి ఊరటను కలిగించాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి సినిమాని బాలీవుడ్ ప్రజలు ఆహ్వానించారు. ఇంకా బాలీవుడ్ వాళ్ళు తీసే మూవీస్లో సనాతన ధర్మాన్ని కించపరుస్తూ తీసిన మూవీస్ చాలా ఉండటం వల్ల ఆ ప్రజలకి ఇంకా కోపం పెరిగిపోయింది. అలాంటి టైంలోనే అఖండ, కాంతారా, కార్తికేయ 2 మరియు హనుమాన్ లాంటి సినిమాలు బాలీవుడ్ ఆడియన్స్కి మంచి బూస్ట్ని ఇచ్చాయి. పైగా బాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ కూడా ఆడియన్స్కి కావాల్సిన సినిమాల్ని అందించడంలో కొంచెం విఫలమయ్యారు. రీసెంట్గా బాలీవుడ్ నుండి బ్రహ్మాస్త్ర అండ్ ఆదిపురుష్ లాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే వచ్చాయిలే, కానీ అవి కూడా బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడ్డాయి. ఎందుకంటే ఆడియన్స్కి కావాల్సింది పెద్ద పెద్ద సెట్లు, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇవన్నీ కాదు. అంటే ఇవన్నీ ఉన్నా పర్వాలేదు, కానీ వీటితో పాటే మంచి స్టోరీ కూడా కావాలి. ఆ స్టోరీ యొక్క నెరేషన్ కూడా లార్జర్ దాన్ లైఫ్ ఉండాలి. ఇంకొక పక్క బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ పాన్ మసాలా యాడ్లు చేసి పాన్ పరాగ్ యూజెస్ని ఎంకరేజ్ చేయడం లాంటి పనులు చేసి బాలీవుడ్ ఆడియన్స్లో నెగిటివ్ ఇంపాక్ట్ని మూటగట్టుకున్నారు. మరియు బాలీవుడ్కి చెందిన జాన్ అబ్రహం లాంటి యాక్టర్ కూడా సౌత్ మూవీస్ అండ్ డైరెక్టర్స్ మీద కాంట్రవర్షియల్గా కామెంట్స్
ఫోర్స్ చేశారు. అప్పుడే చాలామంది ఆడియన్స్ తీస్తే వాళ్ళలాగా సినిమాలు తీయండి, లేదంటే మా వల్ల కాదు అని ఒప్పుకోండి, అంతేకాని ఈ వంగలాక మంగళవారం మాటలు మాత్రం చెప్పొద్దు అని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. ఇది మాత్రమే కాదు, సౌత్ ఆడియన్స్ కూడా జాన్ అబ్రాహంని కొంచెం గట్టిగానే వేసుకున్నారు. అప్పుడు ఎంటర్టైన్మెంట్లో భాగంగా బాలీవుడ్ ప్రజలు కూడా పక్క ఇండస్ట్రీస్కి షిఫ్ట్ అవడం స్టార్ట్ చేశారు. మరియు ఆ ఇండస్ట్రీస్ దగ్గర కూడా మంచి కంటెంటే ఉంది. కేవలం ఆ ఇండస్ట్రీస్లోని డైరెక్టర్స్ మరియు యాక్టర్స్ మాత్రమే కాదు, ఆ మూవీకి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఆ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో తమ 100%ని ఇస్తారు. ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ వాల్యూలో ఉండే క్వాలిటీ వల్ల వరల్డ్ వైడ్గా రికగ్నిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ RRR మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉన్న మూవీ, అందుకే దానికి వరల్డ్ వైడ్గా రికగ్నిషన్ వచ్చింది. సో బాలీవుడ్ కూడా ఈ కమర్షియల్ మరియు రీమేక్స్ ఎజెండాని పక్కన పెట్టి మూవీస్లో కంటెంట్, క్రియేటివిటీ, స్టోరీ అండ్ ఒరిజినాలిటీ ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే వాళ్ళ మూవీస్కి కూడా మంచి స్కోప్ ఉంటుంది. సో బాలీవుడ్ కూడా పెద్ద ఇండస్ట్రీ, పెద్ద సినిమాలు, పెద్ద యాక్టర్స్ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు పెద్ద స్టోరీ కూడా ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ నెపోటిజం. బాలీవుడ్ని ఆల్రెడీ కపూర్స్ అండ్ ఖాన్స్ పూర్తిగా ఆక్రమించేశారు. కొత్తగా యాక్టింగ్ ఛాన్సులు వస్తే ఆ ఫ్యామిలీస్ వాళ్ళకి రావాలి, లేదా ఆ ఫ్యామిలీస్కి ఫేవరబుల్గా ఉండే వాళ్ళకి రావాలి. ఈ పెద్ద ఫ్యామిలీస్ అన్నిటినీ దాటుకొని బాలీవుడ్లో స్టార్ అవ్వాలంటే పెద్ద టాస్కే అది. ఒకవేళ ఆ హర్డిల్స్ అన్నిటినీ దాటుకొని వచ్చినా కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఇంతకు ముందే చూసాం. ఆల్రెడీ బాలీవుడ్లో ఉన్న చాలామంది పెద్దలు కూడా చెప్పారు, ఇక్కడ మెరిట్ ఉన్నవాడి కన్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడే తొందరగా సక్సెస్ అవుతాడు అని. తర్వాత ఛాలెంజ్ గ్లోబలైజేషన్. హాలీవుడ్కి చెందిన ఒక పెద్ద డైరెక్టర్ ఇలా అన్నారు, ఈ ప్రపంచంలో సబ్ టైటిల్స్ అనే ఒక బ్యారియర్ని తొలగిస్తే ఈ ప్రపంచంలో చాలా మాస్టర్ పీస్ మూవీసే ఉన్నాయి అని. అలాంటి మాస్టర్ పీస్ మూవీస్ సౌత్ ఇండస్ట్రీస్లో చాలా ఉన్నాయి. మన మూవీస్ని లాంగ్వేజ్ అర్థం అవ్వకపోయినా సబ్ టైటిల్స్ చూసి మరీ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు తీసిన ఈగ మూవీ, చైనా అండ్ అమెరికాలో ఈగ మూవీ స్క్రీనింగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి మరియు RRR లాంటి మూవీస్ కూడా గ్లోబల్గా మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇలాంటి మూవీస్నే బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ ఆడియన్స్కి అందించలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 Idiots లాంటి మాస్టర్ పీస్ని తీసిన రాజ్కుమార్ హిరానీ గారు కూడా డంకీతో బొక్కబోర్లా పడ్డారు. మరియు దంగల్ మూవీ కూడా ఇండియాలో అంతగా పర్ఫామ్ చేయలేకపోయింది, కానీ అది చైనా వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ మూవీకి చైనాలో వచ్చిన కలెక్షన్స్ వల్లే మోస్ట్ గ్రాస్డ్ ఇండియన్ మూవీ అయింది. సో దంగల్ లాంటి మూవీస్ని తీయడానికే బాలీవుడ్ ఇప్పుడు నానా తంటాలు పడుతుంది. గ్లోబల్ ఆడియన్స్ సంగతి పక్కన పెడితే అసలు వాళ్ళ మూవీస్ వాళ్ళ ఆడియన్స్కే సరిగ్గా నచ్చట్లేదు. అండ్ ద లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ వీడియో ఈస్ బాలీవుడ్ మాఫియా. బాలీవుడ్ పెద్దల సినిమాటిక్ మాఫియా అనేది మనం ఊహించుకున్న దానికన్నా డబుల్ ఇంపాక్ట్ ఉంది. బాలీవుడ్ నుండి వచ్చే చిన్న హీరో సినిమాలు మరియు బయట ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేరే సినిమాలు అక్కడ సర్వైవ్ అవ్వడం కష్టమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సలార్ మూవీ రిలీజ్ అప్పుడు మీరు కూడా చూసే ఉంటారు, డన్కీ మూవీకి థియేటర్స్ ఇవ్వడం కోసం చాలా పెద్ద స్కామే చేశారు బాలీవుడ్ పెద్దలు. PVR, ఐనాక్స్ అండ్ మిరాజ్ సినిమాస్ లాంటి పెద్ద పెద్ద మాల్స్లో కూడా కేవలం డన్కీ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు. సలార్ మూవీకి ఈక్వల్ థియేటర్స్ ఇచ్చే విషయం పక్కన పెడితే అసలు మినిమం థియేటర్స్ కూడా ఇవ్వలేదు. హిందీ బెల్ట్లో మూవీ రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ రావడంతో అప్పుడు థియేటర్స్ కౌంట్ పెరిగాయి. ఈ మధ్య సౌత్ సినిమాలు బాలీవుడ్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, దానివల్ల బాలీవుడ్ మూవీస్ కూడా కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. ఇది కవర్ చేయడానికి బాలీవుడ్లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలకి ఫేక్ పోస్టర్స్ వేసి స్టంట్లు వేస్తున్నారు అనేది టాక్. ఆ పెద్ద సినిమాలు ఏంటో మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను, తెలిస్తే కింద కామెంట్ చేయండి. పైగా ఈ బాలీవుడ్ సినిమాల డౌన్ఫాల్కి రాజమౌళి గారు కూడా కొంచెం కారణం అయ్యారు. ఆయనకున్న గ్రేట్ విజన్ని టాలీవుడ్తో పాటు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఆ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ని కూడా ఆయనే డామినేట్ చేశారు. ఆ తర్వాత సౌత్లో చాలా డైరెక్టర్స్ యొక్క టాలెంట్ కూడా పాన్ ఇండియా మూవీస్ ద్వారా బయటపడింది. 2024లో కూడా టాలీవుడ్ నుండి చాలా పాన్ ఇండియన్ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. సో ఈ సంవత్సరం వచ్చే మూవీస్ అన్నీ కంటెంట్ ఉన్న మూవీస్ కాబట్టి ఆ మూవీస్ పైన ఎటువంటి స్కాములు జరగకూడదని కోరుకుందాం. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.